హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్లెంత్ బీమ్ గురించి చెప్తున్నాము. స్టెప్ బై స్టెప్గా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే దానికోసం. ఇంకా కొందరికి ఎవరికైనా అర్థం కాకుంటే ఇంటి గురించి పార్ట్ 1 పార్ట్ 2 అని మనం వీడియోలు పెట్టాము. ఇంటికి సంబంధించి మార్కింగ్ కానీ పుట్టింగ్ల గురించి కానీ. నెక్స్ట్ ఈ వీడియో మనం ప్లెంత్ బీమ్ గురించి చెప్తున్నాం. స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థమయ్యే దానికోసం ప్రతి ఒక్కరికి. మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి. పార్ట్ 1 చూసినా పార్ట్ 2 చూసినా ఇది చూసినా కానీ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్లెంత్ బీమ్ గురించి చెప్తున్నాను. ప్లెంత్ బీమ్ మనం ఇంతకుముందు గునాది వరకు చెప్పాము. గునాది కట్టిన తర్వాత ఫస్ట్గా వచ్చేసి మనం బరంతి అనేది ఇసుక అనేది వేసేసేయాలి. ఎందుకు వేసేసేవాళ్ళ అనుకుంటే మన ప్లెంత్ బీమ్లు వేసేదానికి మధ్యలో పార్టీషన్లు గోడలని వస్తూ ఉంటాయి. ఇక్కడ సెంటర్లో ఉండే దానిల కోసం గుణాలు కట్టారు కాబట్టి అవుట్ సైడ్ ఎక్కువగా కట్టింటారు. సెంటర్లో ఉండే దానిలకి నీకు గోడలు అనేది గుణాదులకి కట్టింటారనమాట. దానికోసం అని చెప్పేసి మనం బరంతి వేసుకుంటే నీట్గా కొలతల ప్రకారం నీట్గా వస్తాయి అని చెప్పేసి మనం బరంతి వేసుకోండాలా అని చెప్తున్నాం. ప్లెంత్ బీమ్ ప్రతి ఒక్కరూ కట్టించేటప్పుడు 2 విషయాలు కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట. ప్లెంత్ బీమ్ కట్టిన తర్వాత మనం ఎగస్ట్రా రాడ్స్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలన్నమాట. ఎగస్ట్రా రాడ్స్ అనేది కొందరు అనేది చాలామంది వేయరు. దాని గురించి కంపల్సరీగా ప్లెంత్ బీమ్ వేసుకునేటప్పుడు కంపల్సరీ రాడ్ బెండర్స్తో మనం అడిగి ఎక్స్ట్రా రాడ్స్ అనేది వేయించుకోవాలన్నమాట. ఎక్స్ట్రా రాడ్స్ అంటే చాలామంది పైన టాప్లో వేస్తారు. టాప్లో కాదు, ప్రతిదీ ఎల్ షేప్ వేయాలన్నమాట. ఉక్కు టైప్ అనమాట. ఎల్ షేప్ అంటే యూతలకు వచ్చే బీమ్ 2 రాడ్లు ఈ ఎల్ షేప్ తిరిగి దీన్ని పట్టుకోవాలి. ఆ సైడ్ నుంచి వచ్చేది లోపల పక్క తిరగాల. మన ఉక్కు టైప్ అనమాట. ఇట్లా ఉక్కు టైప్ అనేది పట్టుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. మీకు చేత్తో చూపిస్తున్నాను. మీకు ఏమన్నా అట్లా ఏదన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ పెట్టండి. దాని గురించి మనం ఇంకా క్లియర్గా లైవ్ అయినా వీడియో తీసి మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నా కానీ ప్రతి విషయం కానీ మనం పెడతాం. మీరు అడగాలే కానీ ఇంటికి సంబంధించి ప్రతి వీడియో మేము తయారు చేసి పెడతాం అనమాట. హౌస్ గురించి ఏదైనా కొందరు ఇల్లు అంటే తెలియకున్న వాళ్ళకి హౌస్ అంటారు ఇంగ్లీష్లో. దాని గురించి హౌస్ అంటున్నాను. ఇలా ఎగస్ట్రా రాడ్స్ అనేది కంపల్సరీగా వేయించుకోవాలా. పిల్లర్ కాడ అని చెప్పేసి మనం ఎగస్ట్రా రాడ్స్ వేయించుకోవాలి. ఈ పక్క వచ్చిన ప్లెంత్ బీమ్కి ఈ ఎల్ షేప్లో తిరిగి ఉండాలా. ఆ పక్క నుంచి వచ్చినది లోపల పక్క తిరగాలి. ఇట్లా ఒక సైడ్ అవుట్ సైడ్ పడితే ఒక సైడ్ లోపల సైడ్ పడాలి. ఉక్కు టైప్లో ఉంటుందన్నమాట. దాన్ని ఎగస్ట్రా రాడ్స్ అంటారు. ఎగస్ట్రా రాడ్స్ అనేది కొందరు అడుగు 2 అడుగులు వేస్తారు. మినిమం 4 ఫీట్ పైన ఉండాలి. 4 ఫీట్ లోపల అనేది ఉండకూడదు. 4 ఫీట్ పైన ఉండే రాడ్స్ని తీసుకొని ఎల్ షేప్ చేసి మనం ఎగస్ట్రా రాడ్స్ అనేది వేయించుకోవాలి. ప్రతి పిల్లర్ కాడ అనేది వేయించుకోవాలి. ఎగస్ట్రా రాడ్స్ వేయించుకుంటేనే స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. కొందరైతే ఒట్టుకు ఒప్పుకున్న వాళ్ళు కానీ కొందరైతే ఇంటోళ్ళకి తెలియకుంటే రాడ్ బెండర్స్ వేయరనమాట. రాడ్ బెండర్స్ అంటే మీకు కట్టెలు కట్టేవాళ్ళని చెప్తున్నాను. రాడ్ బెండర్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటారు. దాని గురించి ఎక్కువ రాడ్ బెండర్స్ అంటారు కాబట్టి రాడ్ బెండర్స్ అనేది వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇలా మీరు వేయించుకున్న దాని తర్వాత నెక్స్ట్ అనేది ప్లెంత్ బీమ్ లేసేటప్పుడు చాలామంది కవరింగ్ అనేది పెట్టుకోరనమాట. కవరింగ్ అనేది 100% పెట్టుకోవాలి కింద పక్క అని చెప్పేసి. కింద ఒక బెచ్చులు కానీ కవరింగ్ బెచ్చులు కానీ మనం పెట్టుకోవాలి. కింద 1 ఇంచ్ 2 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. చాలామంది అట్లా కింద పెట్టి వేసేస్తూ అంటారు కంకర. ఇలా వేస్తే స్టాండర్డ్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. కవరింగ్ అనేది 100% ఉండాలి. అది ప్లెంత్ బీమ్కైనా పిల్లర్స్కైనా కంపల్సరీగా అనేది కవరింగ్ అనేది ఉండాలన్నమాట. దాని గురించి ఈ 2 అనేది కంపల్సరీగా బీమ్లు వేసేటప్పుడు ఎక్స్ట్రా రాడ్స్ కవరింగ్ అనేది కంపల్సరీగా చూసుకోండి. అలా చూసుకుంటేనే 100% స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్లెంత్ బీమ్ లేచిన తర్వాత చెప్పేసి మనం ఇక్కడ చాలా కీలకంగా చూసుకోవాలన్నమాట. ఇలా స్టార్టర్లు వేసేదానికోసం ఫస్ట్గా వచ్చేసి మూలమట్టం చెక్ చేసుకోవాలన్నమాట. మూలమట్టం చెక్ చేసుకొని ఏ మూల తిరిగింది ఏ మూల తిరగలేదు అని చెప్పేసి ఇక్కడ స్టార్టర్లు వేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఒక 1/4 ఇంచ్ అర్ధించిపోయినా ఇక్కడే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మిస్ అయిందనుకో ఇంకా ఎక్కడ కానీ అడ్జస్ట్మెంటింగ్ అనేది కాదు. పైన స్లాబ్ వరకు అడ్జస్ట్మెంట్ కాదనమాట. ఇక్కడ డైరెక్ట్ స్లాబ్ వరకు ఒకటే పిల్లర్ వేస్తారు కాబట్టి ఈడ మనం స్టార్టర్లు వేసేటప్పుడు ప్రతిదీ దారం వేసుకొని ఖచ్చితంగా మూలకి ఏ మూల తిరిగింది ఏం లేదు అని చెప్పేసి. దేవుని మూల అయితే కంపల్సరీగా అయితే 1 ఇంచ్ పెరిగి ఉండాలన్నమాట. ఈ 1 ఇంచ్ ఎలా పెరిగి ఉండాలి అంటే తూర్పు కూడా ఉత్తరం కూడా హాఫ్ ఇంచు నీకు పెంచుకోండాలన్నమాట. తిప్పితే అప్పుడు దేవుని మూల అనేది 1 ఇంచ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కంపల్సరీగా చూసుకొని మూలమట్టానికి వేసుకొని ఏ మూల పెరగాలని చెప్పి ప్రతిదీ చెక్ చేసుకున్నాక స్టార్టర్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టర్లు వేసుకున్నాక దాని తర్వాత మడసనాపొద్దు పిల్లర్స్ అనేది వేసుకోవాలి అనమాట.
పిల్లర్లు వేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సినది కవరింగ్ అనేది 100% చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఉంటా. బాయ్.